నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేదే అర్థం కాకుండా తయారైనటువంటి అంశం. ఎందుకని అంటే బేసిక్గా మనం ఒకసారి గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి అనేది అయితే తెలియదు, కానీ ఆయన అసలు మీడియా ముందుకే రాడు. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల్ని మనం పోల్చాలి అనుకుంటే చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డిని పోలిస్తే ఏం జరిగినా ముందు మీడియా ముందుకు వచ్చి చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే, అసలు మీడియా ముందుకే రానటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తన సొంత ఛానల్ ఉండి కూడా తన ఛానల్కే తన ఇంటర్వ్యూ ఇవ్వడు కనీసం. ఇక మిగిలినటువంటి ఛానల్స్ విషయం చెప్పాల్సిన అవసరమే లేదు. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను దూరం పెట్టాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీడియాను దూరంగానే పెడతారు. ఇటీవల చూసాం కదా, తన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కూడా 4 పేపర్లు పట్టుకొచ్చి ఆయన చెప్పాల్సింది ఏదో చెప్పేసి క్వశ్చన్స్ అడిగితే లంచ్ టైం అయిందని చెప్పి వెళ్ళిపోయాడు. సో నిన్న పరిస్థితి కూడా అదే. బేసిక్గా ఆయన మీడియాతో మాట్లాడడం, మీడియా సమావేశం నిర్వహించిన రాసి తెచ్చుకున్నటువంటి స్క్రిప్ట్ పేపర్లు 4 తెచ్చుకుంటాడు, చదివేస్తాడు, తిరగేస్తాడు, ఫైనల్ అయిపోయింది, టాటా బై బై. ఈ మధ్య ఒక కొత్త విషయం తెలిసింది ఏంటి అంటే, ఈ పేపర్లో చదివేటప్పుడు మధ్యలో రిపోర్టర్లు ఎవరు క్వశ్చన్స్ అడగకూడదంట, అది నిషేధం అంట. సో పోనీ సరేలే, అది ఓకే, మధ్యలో ఫ్లో పోయిద్ది అనుకుందాం. ఇది అయిపోయిన తర్వాత అన్న క్వశ్చన్లు అడగనివ్వాలి కదా. లంచ్ టైం అయిపోయిందని వెళ్ళిపోవటం ఏంటి? నిన్న కూడా ఇదే పరిస్థితి జరిగింది. నిన్న గుంటూరు సబ్ జైలు దగ్గర నందిగామ సురేష్ని కలిసి వచ్చిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన టీడీపీ గురించి, చంద్రబాబు గురించి, వరదల గురించి, బురద గురించి, అన్నిటి గురించి మాట్లాడారు. బాగానే ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే టీడీపీ వాళ్ళందరినీ మళ్ళీ ఇదే జైల్లో చూడాల్సి వస్తుంది. సో రేపు మేము అధికారంలోకి వస్తామని గట్టిగానే చెప్పాడు. ఇదంతా బాగానే ఉంది. ఈ సందర్భంగా జర్నలిస్టులు కొంతమంది క్వశ్చన్స్ అడగటానికి ప్రయత్నిస్తే ఆయన చిరాకు, అసహనం, కోపం వ్యక్తం చేసి ఆయన తెచ్చుకున్న పేపర్లు మీకు ఇచ్చేస్తాను చదువుకోండి అని చెప్పి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఒకసారి కాదు 2 సార్లు జరిగింది అనేది ఒక అంశం. సో మరి ఇంత అసహనం దేనికి? ఇప్పుడు చూపించాల్సిందే మీడియా. నాయకుడు అనేవాడు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, అధికారంలోకి రావాలి అని ప్రయత్నించే వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాడు, ఇది తెలుసుకోవాల్సినటువంటి అంశం. బట్ ఇది వైసీపీ వాళ్ళకి గొప్పగా అనిపించవచ్చు, కానీ ఇది ప్రజలకు గొప్పగా అనిపించదు. ఎందుకంటే ప్రజలు ఏ వ్యక్తినైనా సరే, ఏ నాయకుడినైనా సరే మీడియా దృష్టితోటే చూస్తారు. మీడియా ఏం చూపిస్తే అదే చూస్తారు. మనకు సొంత మీడియా ఉంది కదా, మనం ఏం చేసినా కవర్ చేసి పాజిటివ్గా చూపిస్తుంది అంటే ఆ మీడియాని సొంత పార్టీ వాళ్ళు తప్పితే ఇతర పార్టీలు వాళ్ళు చూడరు. సో అందరూ చూసేటువంటి మీడియా ఏదైతే ఉందో అది ఏం ప్రొజెక్ట్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. సో ప్రజలు మీడియాతోటే కలిసి ఉంటారు. మాకు ప్రజలే ముఖ్యం, ప్రజలతోనే ఉంటాము, మిగతా వాళ్ళు మాకు అవసరం లేదు, లీడర్లు వద్దు, నాయకులు వద్దు అనుకుంటే ఆ లీడర్లు, నాయకులు కూడా ప్రజలే, ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఈ మీడియా సంస్థలు కూడా ప్రజల నుంచి వచ్చినవే, అవి చూపించేది కూడా ప్రజలకే. కాబట్టి ఆ ప్రజలు మనల్ని ఎలా చూస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఈ చిన్న లాజిక్ ఆయన ఎలా మిస్ అయ్యాడో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకప్పుడు పరిస్థితులు వేరు. ఈరోజు ఏదో జరిగితే రేపు ఉదయం పేపర్ వచ్చేదాకా ఎవరికేం తెలియదు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. ఈ క్షణం ఏం జరుగుతుంది అనేది ఎక్కడో కూర్చుని మొబైల్ ఫోన్లో చూడగలిగేటువంటి టెక్నాలజీ ఈరోజు మనం చూస్తున్నటువంటిది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. ఏ నాయకుడు ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, వాళ్ళ ముఖ కవళికలు ఏ విధంగా ఉన్నాయి, హావభావాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, ప్రతిదీ నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ప్రజలు. మరి ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో అలాంటి మీడియా మీద అసహనం వ్యక్తం చేయటం ఏంటి? ఎలా మాట్లాడాలి మీడియాతో? మీడియాకి దగ్గరగా ఉంటేనే కదా అది ప్రజల్లోకి నీ గురించి ఏంటనేది తీసుకువెళ్ళగలిగేది. అసలు మీడియానే అవాయిడ్ చేస్తే మీరేం చేస్తున్నారో ప్రజలకు ఎలా తెలుస్తుంది? మా సోషల్ మీడియా ఉందలే అనుకుంటే అది పూర్తిగా వెళ్ళదు. ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి. ప్రజలు వేరు, నాయకులు వేరు, కార్యకర్తలు వేరు కాదు, అందరూ ఒక్కటే. ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే కార్యకర్తలైనా, నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మినిస్టర్లైనా, ఆఖరికి ముఖ్యమంత్రి అయినా వాళ్ళు కూడా ప్రజలే. కాబట్టి
దీన్ని అర్థం చేసుకోగలగాలి. ఈ చిన్న లాజిక్ని జగన్ మర్చిపోయి ఇంకా ఇదే విధంగా వ్యవహరిస్తే మాత్రం కొంత కష్టమే. బట్ దీన్ని ఎప్పుడు మార్చుకుంటారో చూడాలి.